ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే కావ్య తన పుట్టింటికి వస్తుంది. అప్పు కనకం కావ్య రావడంతో చాలా సంతోషంగా అమ్మ కావ్య రావే రా అని అంటూ ఉంటుంది. అమ్మ నాన్న ఇంకా ఊరు నుండి రాలేదా అని అడుగుతుంది కావ్య. రాలేదే కావ్య, కానీ ఆయన అక్కడ సంతోషంగానే ఉన్నారు. కానీ నీ గురించే మా దిగులంతా అని అంటుంది కనకం. అమ్మ నా గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు, కానీ ఆయన కోసమే నా బాధంతా. ఆయన ఏ తప్పు చెయ్యకపోయినా ఆ బిడ్డకి తండ్రయ్యారు. ఆ బిడ్డ గురించి నిజం చెప్తే దుగ్గిరాల ఇంటి పరువు పోవడమే కాదు, మా అత్తగారు మా మామగారు విడిపోయేదాకా వెళ్తుంది ఆ రహస్యం అని అంటుంది కావ్య. అమ్మ కావ్య ఏం జరిగింది అని అంటుంది కనకం. అమ్మ ఈ నిజం ఎవ్వరికీ ఎప్పటికీ చెప్పను అంటే నీకు చెప్తాను అని అంటుంది. నీ కాపురం బాగుంటే ఎప్పుడు నేను ఏది చెప్పనే, అయినా నువ్వు ఇంతగా చెప్పొద్దు అంటున్నావంటే నేను చెప్తానా అని అంటుంది కనకం. ఇక జరిగిన విషయమంతా కావ్య చెప్తూ ఉంటుంది. ఒక్కసారిగా కనకం షాక్ అవుతుంది. అంటే ఆ బాబు మీ మామగారికి పుట్టిన బాబా అని అంటుంది. అవునమ్మా, ఎవరైనా వింటారు అనగానే, చూడవే నీ నమ్మకమే నిజమైంది. అల్లుడు గారు ఏ తప్పు చేయలేదు. ఒకవేళ ఈ నిజం మీ అత్తగారికి తెలిస్తే ఖచ్చితంగా ప్రాణాలు తీసుకుంటుంది. మరి ఎలా అని అంటుంది కనకం. అమ్మా అందుకే ఈ బాధంతా. ఇప్పుడు మా అత్తగారు ఒక కండిషన్ పెట్టారు. ఆయన నిజం చెప్పకపోతే తనే ఇంటి నుండి శాశ్వతంగా వెళ్ళిపోతానని శపథం చేశారు. రేపటిలోగా ఆయన నిజం చెప్పాలి. అలాగే మా అత్తగారు నిజం చెప్పకపోతే తనే వెళ్ళిపోతానని కూడా అంటున్నారు. ఇప్పుడు దీనికి ఆయన బాధపడుతున్నారు. ఆ సమస్య ఎలా పరిష్కారం అవుతుందో నాకు తెలీదమ్మా అని అంటుంది. ఇంతలో అప్పు అంటుంది, అక్క బాధపడుతూ ఉంటే సమస్య ఏమీ అవదే, కానీ ఒకటి మాత్రం నిజం, ఆ మాయని ఇంటికి తీసుకొచ్చి నిజం చెప్పించడమే అనగానే, అదే నిజం మనం చెప్పినా ఇల్లు ముక్కలవుతుంది అప్పు అని అంటుంది. అలాగైతే ఆ మాయ అడ్రస్ తెలుసుకొని ఆ బాబుని తనకి ఇచ్చేద్దామా అని అంటుంది కనకం. అమ్మా తను ఇచ్చేటట్టయితే మా ఆయన చేతికి ఎందుకు ఇస్తుంది? దుగ్గిరాల ఇంటి వారసుడిగా పెరగాలని తను చెప్పింది. అంటే ఖచ్చితంగా ఆ బిడ్డని తీసుకుని వెళ్ళదు అనగానే, అక్క ఇలాంటివన్నీ నిజంగా సినిమాలోనో సీరియల్లోనో చూస్తాము, కానీ మీ ఇంట్లో జరుగుతున్నాయి. నిజంగా ఆ మాయని మీ మామగారు మోసం చేశారా, లేకపోతే ఆస్తి కోసం తనేమైనా డ్రామా ఆడుతుందా అని అంటుంది అప్పు. అవును అప్పు, నిజమే, కొన్నిసార్లు డ్రామా కూడా ఆడచ్చు, కానీ మా మామయ్య గారు తప్పు చేశానని ఆ వీడియోలో ఉంది కదా అనగానే, తప్పు చేసినట్టు తను అనుకున్నట్టు చేసిందేమో. ఒకసారి ఆ మాయ అడ్రస్కి వెళ్ళి అసలు తను ఎలాంటిదో కనుక్కుంటే సరిపోతుంది కదా అని అంటుంది అప్పు. అవునే, ఎందుకంటే కాపురాన్ని చక్కదిద్దుకోవాలంటే కొన్ని నిజాలు పగడ్బందీగా తెలుసుకోవాలి. అమ్మ కావ్య నేను మీకు సాయం చేస్తాను, ముందు ఆ మాయ అడ్రస్ ఎక్కడుందో తెలుసుకో అని అంటుంది కనకం. ఆ మాయ ఫోన్ నెంబర్ ఉందమ్మా, ఎందుకంటే నైటు ఆయనకి ఫోన్ చేసి బాబు ఎలా ఉన్నాడు, బాబుకి ఏమేమి తినిపిస్తున్నారని ఆరా అడిగింది. అప్పుడు ఆయన ఫోన్లో చెప్పడం నేను విన్నాను. వెంటనే తను నిద్రపోయాక ఫోన్ నెంబర్ తీసుకొచ్చాను అనగానే, మంచి పని చేశావు, ఈ ఫోన్ నెంబర్తో తను ఎక్కడుందో తెలిసిపోతుంది అని అంటుంది అప్పు. అలా అయితే వెళ్ళి ఆ బ్లాక్మెయిల్ చేసిన అతన్ని అడిగితే తన అడ్రస్ చెప్పేస్తాడు కదా, ఎందుకంటే బాబుని కేర్ టేకర్ దగ్గర ఉంచింది. ఖచ్చితంగా అడ్రస్ రాయాలి, అక్కడికి వెళ్తే ఈజీగా అడ్రస్ దొరుకుతుంది. పదప్పు అనగానే, నేను కూడా వస్తాను, మన ముగ్గురికి ఒకరికి ఒకరికి సంబంధం లేకుండా అక్కడ వెళ్దాము అని అంటుంది కనకం. సరే అమ్మా అని చెప్పి ఇక ముగ్గురు మాయ అడ్రస్కి వెళ్ళాలని ఆటోలో బయలుదేరుతారు కనకం, అప్పు, కావ్య. ఇది ఇలా ఉండగా అనామిక కళ్యాణ్ దగ్గరికి వస్తుంది. ఏంటి అనామిక, ఏంటి విషయం అని అంటారు. ఎక్కడికి బయలుదేరుతున్నావు కళ్యాణ్ అని అంటుంది. నేను ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నాను, అది నీకు కూడా తెలుసు అనగానే, అవునా, అప్పుకేదైనా హెల్ప్ చేయడానికి వెళ్తున్నావేమో అనుకున్నాను అనగానే, చూడు ఇలా అనుమానం ఎప్పటిదాకా ఉంటే అప్పటిదాకా నేను నీకు దూరంగానే ఉంటాను. ఇంట్లో అసలే పెద్ద సమస్య కూర్చుని ఉంది అనామిక, దానికోసం నీ వంతు సలహాగా భర్తగా నాకు ఇస్తావేమోని అనుకున్నాను, కానీ నీకు ఆ విషయాలు ఏమీ పట్టవు. నీకు ఎలా నచ్చితే అలాగే మాట్లాడాలనుకుంటావు. ఇది దుగ్గిరాల ఇల్లు, ఒకరికి సమస్య వచ్చినా ఇంటిల్లి పాది బాధపడతారు. నీకు చూసావు కదా, మా పెద్దమ్మ కొడుకని చూడకుండా తప్పు చేస్తే బయటికి వెళ్ళమంటుంది, లేకపోతే తానే వెళ్తానంటుంది. అంటే ఈ కుటుంబంలో ఎంత నిజాయితీగా ఉంటారు అన్నది ఇప్పటికైనా నీకు అర్థమవ్వాలి. అందుకే లేనిపోని అనుమానాలు, అనాల్సిన మాటలు
పక్కన పెట్టి నిజాయితీగా ఉండడానికి ట్రై చేయి అనామిక అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు కళ్యాణ్. ఇది ఇలా ఉండగా కావ్య, కనకం, అప్పు ఇక మాయ అడ్రస్ను తీసుకొని మాయ ఇంటికి వెళ్తారు. కనకం ముందుగా కాలింగ్ బెల్ నొక్కుతుంది. ఇక మాయ బయటికి వస్తుంది. మాయని చూడగానే ఇక అప్పు అలాగే కావ్య దాక్కుని ఉంటారు. అమ్మా, ఈ ఇంట్లో ఏదైనా పని దొరుకుతుందా అని అంటుంది కనకం. పనా? నిన్ను చూడగానే పని మనుషులా అనిపించటం లేదు అని అంటుంది మాయ. ఇంతలో ఇద్దరు భార్యాభర్తలు వస్తారు. పనేమీ లేదు, ఉంటే ఫోన్ చేస్తాలే, వెళ్ళు అని అంటుంది. సరేనమ్మా అని చెప్పి కనకం వచ్చేస్తూ ఉంటుంది. ఇద్దరు భార్యాభర్తలు రావడంతో వాళ్ళిద్దరినీ లోపలికి తీసుకువెళ్ళి డోరు వేస్తుంది మాయా. అక్క, ఈవిడే మాయ కదా, తన గురించి చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేస్తాను అని అంటుంది కనకం. సరే అమ్మా, నువ్వు అది చూడు, నేను వెనకాల నుండి ఆ గుమ్మం దగ్గర నించుని కిటికీలోండి వాళ్ళతో ఏం మాట్లాడుతుందో వింటాను అని అంటుంది కావ్య. సరే అక్క, నేను వీడియో తీస్తాను, ఒకవేళ తను ఏదైనా మాయ చేస్తుందేమో, తన పేరులో మాయ ఉంది కదా అని అంటుంది అప్పు. ఇక కనకం చుట్టుపక్కల వాళ్ళని అడుగుతూ ఉంటుంది. ఈ ఇంటికిలో ఉన్న మాయ అనగానే తన పేరు మాయ కాదు, లత, ఈ ఇంట్లో మాయ అనే అమ్మాయి ఉండేది అని అంటూ ఉంటారు. ఇదేంటి, తనకి ఒక బాబు ఉన్నాడు కదా, ఇప్పుడు ఆ బాబు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతుంది కనకం. తనకి బాబు ఉండడం ఏంటి, తను ఇప్పటికీ కనీసం ప్రెగ్నెంటే కాదు, మరి బాబు ఎలా వస్తాడు అని అంటూ ఉంటారు. అంటే ఏదో మతలబు జరిగింది, దుగ్గిరాల ఫ్యామిలీని ఇరికించాలని ఏదో ప్లాన్ జరిగింది, ఈ విషయం కావ్యకి చెప్పాలి అని చెప్పి కనకం అనుకుంటుంది. ఇక కావ్య కిటికీలోండి చూస్తూ ఉంటుంది. ఎందుకొచ్చారు అని అడుగుతుంది మాయ ఆ ఇద్దరి భార్యాభర్తల్ని. అమ్మా, మా బిడ్డని తీసుకున్నావు, మమ్మల్ని లక్షాధికారులను చేస్తానన్నావు, మా బిడ్డ దుగ్గిరాల ఇంటి వారసుడన్నావు, ఇవన్నీ చెప్పడమే గాని మాకు డబ్బులు పంపించడం లేదు, మా బాబుని మాకు చూడాలనిపిస్తుంది, ఇచ్చే అని అంటారు. ఏంటి, ఇప్పుడే కదా పంపించాను, అప్పుడే బాబు గురించి డబ్బుల గురించి అడుగుతారేంటి, అయినా మీ అబ్బాయి దుగ్గిరాల ఇంటి కోటీశ్వరుడికి వారసుడయ్యాడు, ఇప్పుడేంటి ఇలా పేటు పిరమాయిస్తారు అని అంటుంది మాయా. ఏదో అప్పుడు బుద్ధి గడ్డి తిని నీకిచ్చాము, నువ్వేమో ఇలా చేస్తున్నావు, కానీ మా బాబు మాకు కావాలి అనగానే అవేమీ కుదరదు, ఇదిగోండి ఇప్పుడే నాకు 2 లక్షల రూపాయలు ఇచ్చారు, దానిలో డబ్బులు ఇదిగో, ఇంకెప్పుడు బాబు గురించి మాట్లాడద్దు, ఎందుకంటే మీ అబ్బాయి కోటీశ్వరుడైతే మీరే కోటీశ్వరులు అవుతారు, అలా అని నేను ఇవ్వను అంటం లేదు, మీ బాబే మీ దగ్గరికి వస్తారు, ఆలోపు డబ్బులు కూడా వస్తాయి, 2 విధాలుగా మీకు లాభం ఉంటుంది, ముందు మీరు ఇక్కడికి రావడం ఆపేసేయండి, ఎవరికైనా డౌట్ వస్తే అసలుకే మోసం వస్తుంది అని అంటుంది మాయా. ఏమో, మా బాబునివ్వండి, మాకు డబ్బులు వద్దు అని అంటారు. ఒక నెల రోజులు మీ బాబు అక్కడే ఉంటాడు, తరువాత ఆ ఇంట్లో ఆస్తంతా రాయించుకున్నాక మీ బాబుని మీకు ఇస్తాము, అప్పటిదాకా మీరు నోరు ఎత్తద్దు అని చెప్పి మాయ గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పు, కావ్య ఒక్కసారిగా షాక్ అవుతారు. అంటే పెద్ద డ్రామా ఆడారన్నమాట, మామయ్య గారు తప్పు చేసినట్టు ఈ మాయ క్రెడిట్ చేసింది, అలా చేసి మీ మామయ్య గారికి మోసం చేసి ఆ ఇంటి వారసుడిగా బ్లాక్మెయిల్ చేసింది, ఇప్పుడు బావకు కూడా ఆ బ్లాక్మెయిల్ని అంటగట్టింది. అక్క, నిజమిది, నేను వీడియో తీశాను, ఖచ్చితంగా ఈ మాయని జైల్లో పంపించచ్చు అని అంటుంది అప్పు. అప్పు, నిజం తెలిసింది, బయటికి రా అని అంటారు కావ్య. ఇక ముగ్గురు ఒక దగ్గరికి వస్తారు. అమ్మా, ఆ మాయ కడుపుతో లేదు, ఎవరో బిడ్డని తన బిడ్డగా చెప్పుకుంది అని కనకం అంటుంది. అమ్మా, ఎవరూ తప్పు చేయలేదు, ఆ మాయ డబ్బులకి ఇలా బ్లాక్మెయిల్ చేసింది, నిజంగా మాయ బ్లాక్మెయిల్ని ఇప్పుడు బయట పెడితే ఖచ్చితంగా మామయ్య గారు మాయతో తప్పు చేశారని తనకు తనే ఒప్పుకున్నాడు కాబట్టి ఇప్పుడు తనతో అతను తిరిగారని అత్తయ్యకి తెలుస్తుంది, అందుకే వెళ్ళిపోతున్న తల్లిదండ్రులకి ఆ బిడ్డని చేర్చాలి, ఇక ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, ఇక నాకు హ్యాపీగా ఉందమ్మా అని అంటుంది కావ్య. అమ్మ కావ్య, మంచివారికి ఎప్పుడూ ఆ దేవుడు ఉంటారు, అందుకే ఈ పని మనం ఇంత తేలిగ్గా చేయగలిగాము, నిజంగా ఇంట్లోనే బాధపడుతూ కూర్చుంటే ఈ సమస్యకి పరిష్కారం దొరికేది కాదు అని అంటుంది కనకం. ఇక కావ్య ఇంటికి హ్యాపీగా వెళ్ళిపోతుంది. తెల్లవారుతుంది. రాజిక ఆలోచించి అమ్మ వెళ్ళడం కాదు, నేనే వెళ్ళిపోతాను అని చెప్పి బాబుని భుజాన వేసుకొని లగేజ్తో కిందికి వస్తూ ఉంటారు. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా రాజ్ వైపు బాధగా చూస్తుంది. ఇక అపర్ణాదేవి, ఏంటి రాజ్, వెళ్ళడానికే నిర్ణయం తీసుకున్నావు, కానీ ఆ బాబు తల్లి ఎవరు అన్నది ఖచ్చితంగా నిజం చెప్పే నువ్వు బయటికి వెళ్ళాలి, లేకపోతే ఈ అమ్మే నీకంటే ముందు నిర్ణయం తీసుకొని బయటికెళ్తుంది అని అంటుంది అపర్ణాదేవి. మమ్మీ, ఆ నిజం నా నోటి వెంట ఎప్పటికీ రాదు. నానమ్మ, తాతయ్య,
మమ్మీ, డాడీ, బాబాయ్, పిన్ని, అత్త అందరూ నన్ను క్షమించండి. నేను ఇంటిని విడిచి మీ అందరినీ విడిచి వెళ్తున్నాను. మీ అందరికీ నేను క్షమాపణ అడుగుతున్నాను. తప్పు చేశాను. సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. అందుకే ఈ దోషిని పదే పదే మీరు ఇక్కడ నించోపెట్టి మాట్లాడడం, మమ్మీ బాధపడడం నాకు ఇష్టం లేదు అని చెప్పి వెళ్తూ ఉంటే, ఆగండి, మీరు వెళ్తున్నారు, మరి నా పరిస్థితి ఏంటి అని అంటుంది కావ్య. కళావతి, ఈ ఇంట్లో నాకంటే ఎక్కువగా నీ అవసరమే ఉంది. ఎందుకంటే ఈ ఇంటిని జాగ్రత్తగా కాపాడుకునే ఒక కోడలిగా నువ్వు బాధ్యతని, అలాగే మన కంపెనీని నడుపుతావని ఆశిస్తున్నాను. అందుకే నేను వెళ్తున్నాను అని అంటారు రాజ్. ఆగు రాజ్, నువ్వు అసలు నిజం చెప్పకుండా ఈ కావ్య వల్లే నువ్వు ఇలా మాటలు మారుస్తున్నావు. ఈ కావ్య నీ జీవితంలో ఉన్నంతకాలం నువ్వు సుఖంగా ఉండలేవు. కావ్య, ఒకటి చెప్తున్నాను, నీ మీద నాకు కోపం లేదు. నా బిడ్డ పరిస్థితి ఇలా రావడానికి కారణం నువ్వే అయ్యావు. వాడు మనస్ఫూర్తిగా ఇష్టపడిన అమ్మాయితో బాబుని మాత్రం కన్నాడు. కానీ ఆమెను ఇంటికి తీసుకురాలేని పరిస్థితి. ఎందుకంటే నువ్వు అడ్డుగోడగా ఉన్నావు. అందుకే నీకు విడాకులిచ్చి ఆ అమ్మాయిని వాడు పెళ్లి చేసుకోవాలి. అందుకే వాడికి నువ్వు విడాకులివ్వు అని అంటుంది అపర్ణాదేవి. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు. మమ్మీ, కళావతిని ఏమీ అనద్దు. తను అమాయకురాలు. ఈ ఇంటి కోసం తన శక్తినంతా దారపోస్తుంది. నువ్వు అలాంటివేమీ పెట్టుకోవద్దు అని అంటారు రాజ్. సరే రాజ్, నువ్వు కళావతిని వదులుకోవద్దు. నీ మనసులో నీకిష్టమైన భార్యని నువ్వు ఇంటికి తీసుకురాకూడదు. కానీ ఇంటి పరువు ప్రతిష్ట కావాలి. అందుకే ఈ అమ్మకి నచ్చలేదు. నిజం చెప్పని ఈ ఇంటిలో నేను ఉండాలనుకోవటం లేదు అని చెప్పి ఇక అపర్ణాదేవి తన లగేజ్తో వెళ్ళబోతూ ఉంటే ఇక రాజ్, కావ్య, దుగ్గిరాల ఫ్యామిలీ అంతా చూస్తూ ఉంటారు. ఇక సుభాష్కి కోపం వస్తుంది. అపర్ణ, ఆగు, ఈరోజు ఆ బాబు రహస్యాన్ని, ఆ బాబు తల్లి గురించి నేను చెప్తాను. ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటారు సుభాష్. ఆ బిడ్డకి తండ్రి రాజ్ కాదు అని అంటారు సుభాష్. మరి ఎవరు అని అంటుంది అపర్ణాదేవి. అత్తయ్య, ఆ బిడ్డ తల్లిదండ్రులు వస్తున్నారు అని అంటుంది కావ్య. ఒక్కసారిగా రాజ్, సుభాష్ అందరూ షాక్ అవుతారు. ఇక బిడ్డ తల్లిదండ్రులని కావ్య కలిసి తమ బిడ్డని ఇవ్వడానికి ఆ రోజే మాట్లాడుతుంది. ఇక వాళ్ళిద్దరూ వస్తారు. అమ్మా, ఆ బాబు మా బాబే. తిండికి కక్కుర్తిపడి, డబ్బులకి కక్కుర్తిపడి బాబుని అనాథాశ్రమంలో వేసేశాము. కానీ ఈ బాబుగారు అక్కడి నుండి బాబుని తీసుకున్నారంట. అందుకే తెలుసుకొని ఇక్కడికి వచ్చి బాబుని తీసుకుని వెళ్తాము. ఈ బాబు మా బాబే అని సాక్ష్యాలు కూడా మీకు చూపిస్తాము. ఈ బాబుని DNA టెస్ట్కి కూడా మీరు పంపించండి అని అంటారు. ఇక రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతారు. సుభాష్ అయితే నమ్మలేని నిజాన్ని చూస్తూ ఉంటారు. అంటే ఈ బాబు మీ బాబా అని అంటారు రాజ్. అవును, కావాలంటే మీకు రుజువులు కూడా చూపిస్తాను. నాతో పాటు మీరు రావచ్చు అని అంటారు ఆ భార్యాభర్తలు. ఇక రాజ్, కావ్య, సుభాష్ వాళ్ళతో పాటు వెళ్తారు. ఇక జరిగిందంతా చెప్తారు ఇక భార్యాభర్తలు. అంటే మాయ ఇంత మోసం చేసిందా అని అంటారు సుభాష్. అవును డాడీ, కళావతి, ఈ విషయాలన్నీ నీకెలా తెలిసాయి అని అంటారు. చూడండి, ఒక మనిషి కోసం ఎంత దూరమైనా వెళ్తాను. అందుకే మీరే తప్పు చేయరని నా మనసు చెప్తుంది. ఇక నేను ఆ వీడియోని రీగా చూసి ఇక మామయ్య గారు బిడ్డే అనుకున్నాను. కానీ అక్కడ కూడా పప్పులో కాలేశాము. ఆ మాయ మన ఆస్తిని లాక్కోవడానికి ఇలా బాబుని అడ్డం పెట్టుకొని డ్రామా ఆడింది. అందుకే అసలైన తల్లిదండ్రులకి నేనే ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాను. ఆ బాబు వాళ్ళ బాబే అనగానే మరి మాయ అని అంటారు. మాయకి చిప్పకూడు తినకుండా గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. మామయ్య గారు, తనతో మీరే తప్పు చేయలేదు. తప్పు చేసినట్టు మీకు ఆధారాలు చూపించింది. అందుకే తను మనల్ని ఏమీ చేయలేదు అని అంటుంది కావ్య. మరి ఇంట్లో ఏం చెప్పాలి కళావతి అని అంటారు. చూడండి, బిడ్డ తల్లిదండ్రులు వచ్చి చూసినప్పుడు, తీసుకువెళ్ళినప్పుడు ఇక ఎవరికి మిమ్మల్ని అడిగే అధికారం, హక్కు ఉండదు. మీరే తప్పు చేయలేదని రుజువైపోయింది. ఇక మనం సంతోషంగా ఇంటికి వెళ్ళొచ్చు. కానీ అత్తయ్య గారే నా రక్తం పంచుకున్న బిడ్డ అని మీరు చెప్పారు. దానికోసం ఆరా తీయచ్చు. అప్పుడు మీరు చెప్పవలసింది చెప్పండి. ఎందుకంటే ఎప్పుడు కళావతి అంటే ఇష్టం లేదు కాబట్టి కళావతికి విడాకులు ఇవ్వాలంటే ఇదొక ఆయుధంగా వాడుకున్నానని చెప్పండి అనగానే, కళావతి, ఎప్పటికీ నేను విడాకులు నీకు ఇవ్వను. నిన్ను వదులుకుంటే నన్ను నేను వదులుకున్నట్టే. మమ్మీకి నేను ఏం చెప్పాలో అది చెప్తాను అని చెప్పి అంటారు రాజ్. ఇక కావ్య తన వైపు చూస్తూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్.